సీరియల్స్ అనేవి రెగ్యులర్గా ఉండే షూట్స్ కదా, ఆ సీరియల్స్ చేసుకుంటూ ఇవి ఎట్లా మేనేజ్ చేస్తారు? సీరియల్స్ నాకు తెలిసి మండే టు ఫ్రైడే లేకపోతే సండే వరకు కూడా ఉంటాయి రెగ్యులర్గా షూట్స్. వీక్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక మంత్లో 12 నుంచి 14 డేస్ వరకు, 14 or 15 డేస్ వరకు చేస్తాం షూట్, వచ్చే అవుట్పుట్ని బట్టి. సో ఫస్ట్ వీక్ ఆ థర్డ్ వీక్, లేకపోతే సెకండ్ వీక్ ఆ ఫోర్త్ వీక్, ఇట్లా ఉంటాయి ఫిక్స్డ్గా డేట్స్. సో మిగతా ఉన్న గ్యాప్స్లో మేము మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏమన్నా అప్పుడప్పుడు చిన్నవి వస్తాయి, బట్ అడ్జస్ట్ చేస్తారు. 15 డేస్ సీరియల్స్, 15 డేస్ సినిమాలకి ఇచ్చి. అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు కూడా సీరియల్ ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వర గారు, కార్తీక దీపం ఉంది కదా, సేమ్ ప్రొడ్యూసర్ దేవత కూడా. సో ఆయన ఇట్లాంటి వాటిల్లో పాపం బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆర్టిస్ట్ కంఫర్ట్ ఉండడం కానీ, ఏమైనా డేట్లు వస్తే ఇప్పుడు ఆయన అనుకోవచ్చు నా ప్రాజెక్టు నాకు మనీ రావాలి, మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తానంటే ఇట్లా ఎవరైనా, నేను ప్రొడ్యూసర్ అయినా అలాగే మాట్లాడతాను. కానీ ఆయన యాక్టర్కి ఇంకో చోట పేరు వస్తుంది, ఇది ప్రాజెక్ట్ ఆయనకి యూజ్ అయ్యిద్ది అనుకుంటే ఆయన టీంతో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేస్తారు. అదొకటి ఉంది మా ప్రొడ్యూసర్ దగ్గర. అంటే బిఫోర్ కూడా మీరు చాలా సినిమాలు చేశారు, అసలు బజ్ క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఎక్కువ నేమ్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటనే ఉంది, మేబీ చిన్న ప్రాజెక్ట్స్ పెద్ద ఫైనాన్షియల్గా వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల దాన్ని రీచ్ ఇది అవ్వకపోవడం, చేయలేకపోవడం కావచ్చు. నాకు పెద్ద బ్యానర్స్లో ఆపర్చునిటీ రాకపోవడం కావచ్చు. అంటే నేను యాక్చువల్లీ వెళ్ళలేదు, ఒకటో రెండో వెళ్ళాను కానీ ఎక్కువ వెళ్ళలేదు. బట్ నా అంతటా నేనేమనుకునేవాడిని అంటే, అఫ్కోర్స్ ఎవరైనా కాంటాక్ట్స్ కావాలి, ఆబ్వియస్లీ టీఎఫ్ఐలో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ మెయిన్. అదొకటి లేకపోవడం ఒకటి అనుకోవచ్చు. అర్ధనారి తర్వాత నేను 8-9 months వెయిట్ చేశాను, మంచి ప్రాజెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. అన్ఫార్చునేట్లీ అది నాకు కుదరలేదు, మంచి ప్రాజెక్ట్ పట్టుకోవడం కుదరలేదు. అది బికాజ్ ఆఫ్ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల నాకు అనుకోవచ్చు, లేకపోతే వేరే డైరెక్టర్ దృష్టిలో నేను పడలేదేమో అని నా ఫీలింగ్ స్టిల్. అంటే సీరియల్ వచ్చిన ఫేమ్ మీకు మైనస్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ ఒకవేళ మీ పేరున్నా కూడా మనోడు సీరియల్స్ చేసుకుంటున్నాడు కదా, అంత ఫేమ్ ఉంది, మన సినిమాలో చేస్తాడా అన్న ఒక ఆలోచన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అట్లా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నా వరకు అయితే ఇంకా ఎవరు అట్లా వచ్చి ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అయితే లేవు. నేను ఏదైనా ఇట్లాగా మూవీస్లో ఇట్లా ఏదైనా మంచి మూవీలో కనపడినప్పుడు ఆ మేనేజర్స్ కానీ పాత డైరెక్టర్స్ ఎవరైనా చూసినప్పుడు, మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యారు చాలామంది. మన దాంట్లో క్యారెక్టర్ ఉంది, నువ్వు కంప్లీట్ టీవీకి వెళ్ళిపోయావు అనుకున్నావు, చేస్తున్నావా ఇంకా మూవీస్, అలా అనే అడిగారు. అట్లా ఉన్నప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ, బట్ స్టిల్ ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. స్టిల్ వెయిటింగ్ ఒక మంచి ఆపర్చునిటీ కోసం. ఓకే, ఈ సీరియల్కి వచ్చిన ఫేమ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ అంటే నా ఫస్ట్ స్టార్ట్ అయిన మూవీస్తో స్టార్ట్ అయిన కెరీర్లో 4 years నాకు వచ్చిన ఫేమ్ వేరు, టీవీ ఫేమ్ వేరు. ఆబ్వియస్లీ టీవీ అంటే రీచ్ ఎక్కువ ఉంటుంది, అది ప్లస్ మైనస్ అని చాలామంది అంటారు. కానీ నా వరకు నేనేంటంటే ఏదొచ్చినా దానికి న్యాయం చేయాలి. పూర్ణ గారు అనగానే ఇప్పుడు అటు డీ చేస్తున్నారు, ఇటు పక్క ఈ సినిమా, ఎట్లా స్కెడ్యూల్ మేనేజ్ చేసుకునే వాళ్ళు? మీకు అట్లా ఆ విధంగా ఏమైనా ఇబ్బంది కలిగిందా షూటింగ్ టైంలో? లేదు, మీకు ఆ రెండే తెలుసు. తను ఇంకా మొన్న నవరస వచ్చింది, రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్లో, అది చేశారు. తలైవి చేస్తున్నారు, మిస్కిన్ మూవీ, చాలా మూవీస్ సడన్గా బిజీ అయ్యారు ఆవిడ డీ తర్వాత, డీ ప్రోగ్రామ్ తర్వాత, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అసలు అంత కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న హీరోయిన్, యాక్టింగ్, గ్లామర్, డాన్సింగ్, ఇంత కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న హీరోయిన్ ఇంకా స్టిల్ సక్సెస్ అవ్వలేదు అనేది నాకు ఇంకా మైండ్లో అంత చిక్కని విషయం అనమాట. బట్ గుడ్ టు సీ హర్ బ్యాక్. చాలా బాగా బిజీ అయ్యారు, అఖండాలో చేస్తున్నారు. వెరీ గుడ్ థింగ్, నో, సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ మళ్ళీ బిజీ అయ్యి మనకి మళ్ళీ కనపడుతుంటే స్క్రీన్ మీద చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒక పక్క సీరియల్స్ అనేవి రెగ్యులర్గా ఉండే షూట్స్ కదా, ఆ సీరియల్స్ చేసుకుంటూ ఇవి ఎట్లా మేనేజ్ చేస్తారు? సీరియల్స్ నాకు తెలిసి మండే టు ఫ్రైడే లేకపోతే సండే వరకు కూడా ఉంటాయి రెగ్యులర్గా షూట్స్. వీక్ గ్యాప్ ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక మంత్లో 12 నుంచి 14 డేస్ వరకు, 14 or 15 డేస్ వరకు చేస్తాం షూట్, వచ్చే అవుట్పుట్ని బట్టి. సో ఫస్ట్ వీక్ ఆ థర్డ్ వీక్, లేకపోతే సెకండ్ వీక్ ఆ ఫోర్త్ వీక్, ఇట్లా ఉంటాయి ఫిక్స్డ్గా డేట్స్. సో మిగతా ఉన్న గ్యాప్స్లో మేము మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏమన్నా అప్పుడప్పుడు చిన్నవి వస్తాయి, బట్ అడ్జస్ట్ చేస్తారు. 15 డేస్ సీరియల్స్, 15 డేస్ సినిమాలకి ఇచ్చి. అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు కూడా సీరియల్ ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వర గారు, కార్తీక దీపం ఉంది కదా, సేమ్ ప్రొడ్యూసర్ దేవత కూడా. సో ఆయన ఇట్లాంటి వాటిల్లో పాపం బాగా ఎంకరేజ్ చేస్తారు.
ఆర్టిస్ట్ కంఫర్ట్ ఉండడం కానీ ఏమైనా డేట్లు వస్తే ఇప్పుడు ఆయన అనుకోవచ్చు నా ప్రాజెక్టు నాకు మనీ రావాలి మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తానంటే ఇట్లా ఎవరైనా నేను ప్రొడ్యూసర్ అయినా అలాగే మాట్లాడతాను. కానీ ఆయన యాక్టర్కి ఇంకో చోట పేరు వస్తుంది, ఇది ప్రాజెక్ట్ ఆయనకి యూజ్ అయింది అనుకుంటే ఆయన టీంతో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేస్తారు. అదొకటి ఉంది మా ప్రొడ్యూసర్ దగ్గర. అంటే బిఫోర్ కూడా మీరు చాలా సినిమాలు చేశారు, అసలు బజ్ క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఎక్కువ నేమ్ రాకపోవడానికి? చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటనే ఉంది, మేబీ చిన్న ప్రాజెక్ట్స్ పెద్ద ఫైనాన్షియల్గా వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల దాన్ని రీచ్ ఇది అవ్వకపోవడం చేయలేకపోవడం కావచ్చు. నాకు పెద్ద బ్యానర్స్లో ఆపర్చునిటీ రాకపోవడం కావచ్చు. అంటే నేను యాక్చువల్లీ వెళ్ళలేదు, ఒకటో రెండో వెళ్ళాను కానీ ఎక్కువ వెళ్ళలేదు. బట్ నా అంతటా నేనేమనుకునేవాడిని అంటే అఫ్కోర్స్ ఎవరైనా కాంటాక్ట్స్ కావాలి, ఆబ్వియస్లీ టీఎఫ్ఐలో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ మెయిన్. అదొకటి లేకపోవడం ఒకటి అనుకోవచ్చు. అర్ధనారి తర్వాత నేను 8-9 months వెయిట్ చేశాను, మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. అన్ఫార్చునేట్లీ అది నాకు కుదరలేదు, మంచి ప్రాజెక్ట్ పట్టుకోవడం కుదరలేదు. అది బికాజ్ ఆఫ్ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల నాకు అనుకోవచ్చు, లేకపోతే వేరే డైరెక్టర్ దృష్టిలో నేను పడలేదేమో అని నా ఫీలింగ్ స్టిల్. డీ ప్రోగ్రామ్ తర్వాత విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అసలు అంత కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న హీరోయిన్, యాక్టింగ్, గ్లామర్, డాన్సింగ్, ఇంత కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న హీరోయిన్ ఇంకా స్టిల్ సక్సెస్ అవ్వలేదు అనేది నాకు ఇంకా మైండ్లో అంత చిక్కని విషయం అనమాట. బట్ గుడ్ టు సీ హర్ బ్యాక్. చాలా బాగా బిజీ అయ్యారు, అఖండాలో చేస్తున్నారు. వెరీ గుడ్ థింగ్, నో, సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ మళ్ళీ బిజీ అయ్యి మనకి మళ్ళీ కనపడుతుంటే స్క్రీన్ మీద చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒక పక్క సీరియల్స్ అనేవి రెగ్యులర్గా ఉండే షూట్స్ కదా, ఆ సీరియల్స్ చేసుకుంటూ ఇవి ఎట్లా మేనేజ్ చేస్తారు? సీరియల్స్ నాకు తెలిసి మండే టు ఫ్రైడే లేకపోతే సండే వరకు కూడా ఉంటాయి రెగ్యులర్గా షూట్స్. వీక్ గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఏదన్నా ఒక మంత్లో 12 నుంచి 14 days వరకు, 14 or 15 days వరకు చేస్తాం షూట్, వచ్చే అవుట్పుట్ని బట్టి. సో ఫస్ట్ వీక్ ఆ థర్డ్ వీక్, లేకపోతే సెకండ్ వీక్ ఆ ఫోర్త్ వీక్, ఇట్లా ఉంటాయి ఫిక్స్డ్గా డేట్స్. సో మిగతా ఉన్న గ్యాప్స్లో మేము మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఏమన్నా అప్పుడప్పుడు చిన్న వస్తాయి, బట్ అడ్జస్ట్ చేస్తారు. 15 days సీరియల్స్, 15 days సినిమాలకి ఇచ్చి. అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు కూడా సీరియల్ ప్రొడ్యూసర్ గుత్తా వెంకటేశ్వర గారు, కార్తీక దీపం ఉంది కదా, సేమ్ ప్రొడ్యూసర్ దేవత కూడా. సో ఆయన ఇట్లాంటి వాటిల్లో పాపం బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆర్టిస్ట్ కంఫర్ట్ ఉండడం కానీ ఏమైనా డేట్లు వస్తే ఇప్పుడు ఆయన అనుకోవచ్చు నా ప్రాజెక్టు నాకు మనీ రావాలి మీరు ఏదో ప్రాజెక్ట్ చేస్తానంటే ఇట్లా ఎవరైనా నేను ప్రొడ్యూసర్ అయినా అలాగే మాట్లాడతాను. కానీ ఆయన యాక్టర్కి ఇంకో చోట పేరు వస్తుంది, ఇది ప్రాజెక్ట్ ఆయనకి యూజ్ అయింది అనుకుంటే ఆయన టీంతో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేస్తారు. అదొకటి ఉంది మా ప్రొడ్యూసర్ దగ్గర. అంటే బిఫోర్ కూడా మీరు చాలా సినిమాలు చేశారు, అసలు బజ్ క్రియేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు, ఎక్కువ నేమ్ రాకపోవడానికి? చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటనే ఉంది, మేబీ చిన్న ప్రాజెక్ట్స్ పెద్ద ఫైనాన్షియల్గా వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల దాన్ని రీచ్ ఇది అవ్వకపోవడం చేయలేకపోవడం కావచ్చు. నాకు పెద్ద బ్యానర్స్లో ఆపర్చునిటీ రాకపోవడం కావచ్చు. అంటే నేను యాక్చువల్లీ వెళ్ళలేదు, ఒకటో రెండో వెళ్ళాను కానీ ఎక్కువ వెళ్ళలేదు. బట్ నా అంతటా నేనేమనుకునేవాడిని అంటే అఫ్కోర్స్ ఎవరైనా కాంటాక్ట్స్ కావాలి, ఆబ్వియస్లీ టీఎఫ్ఐలో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ మెయిన్. అదొకటి లేకపోవడం ఒకటి అనుకోవచ్చు. అర్ధనారి తర్వాత నేను 8-9 months వెయిట్ చేశాను, మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. అన్ఫార్చునేట్లీ అది నాకు కుదరలేదు, మంచి ప్రాజెక్ట్ పట్టుకోవడం కుదరలేదు. అది బికాజ్ ఆఫ్ కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల నాకు అనుకోవచ్చు, లేకపోతే వేరే డైరెక్టర్ దృష్టిలో నేను పడలేదేమో అని నా ఫీలింగ్ స్టిల్. అంటే సీరియల్ వచ్చిన ఫేమ్ మీకు మైనస్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ ఒకవేళ మీ పేరున్నా కూడా మనోడు సీరియల్స్ చేసుకుంటున్నాడు కదా, అంత ఫేమ్ ఉంది, మన సినిమాలో చేస్తాడా అన్న ఒక ఆలోచన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అట్లా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నా వరకు అయితే ఇంకా ఎవరు అట్లా వచ్చి ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అయితే లేవు. నేను ఏదన్నా ఇట్లాగా మూవీస్లో ఇట్లా ఏదైనా మంచి మూవీలో కనపడినప్పుడు ఆ మేనేజర్స్ కానీ పాత డైరెక్టర్స్ ఎవరైనా చూసినప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యారు చాలామంది. మన దాంట్లో క్యారెక్టర్ ఉంది, నువ్వు కంప్లీట్ టీవీకి వెళ్ళిపోయావు అనుకున్నావు, చేస్తున్నావా ఇంకా మూవీస్, అలా అనే అడిగారు. అట్లా ఉన్నప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది కానీ బట్ స్టిల్ ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి.